10 కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వర అవినీతిలో వేల కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ కాజేసిందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందేనన్నారు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అయితే నెంబర్ 2 బీఆర్ఎస్ అని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసం, ఫెయిల్యూర్, కుటుంబ పాలన అని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను వివరించిందన్నారు ఏలేటి. కేసీఆర్ వల్లనే తెలంగాణ తెరలైంది. విధ్వంసమైన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల బాకీ చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో కేసీఆర్కి తెలియదని అడుగుతున్నా. తెలంగాణలో అప్రజాస్వామిక నియంతృత్వ పార్టీకి ఇక కాలం చెల్లిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. కాళేశ్వరం అవినీతిలో వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం కాజేసిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని విమర్శించారు. వరంగల్ బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కల్లోలం ప్రారంభమైందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు ప్రేమేందర్. నువ్వేమైనా చేస్తే చెప్పండి, చర్చకు సిద్ధం. మేము ఎక్కడైనా, నువ్వు అదే వరంగల్ గడ్డ పైన కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తావా, ఎవరన్నా రాని, దేనికైనా దానికి సిద్ధం. చర్చకు సిద్ధం ఉండాలి. ఓ మీటింగ్ పెట్టి అలా మాట్లాడేసి మళ్ళా కనబడకుండా పోవడు, మళ్ళీ 6 నెలలకు వచ్చుడు, ఇదా రాజకీయం అంటే అంటున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నది కాంగ్రెస్ గురించి, బీఆర్ఎస్ గురించి కాదు, భారతీయ జనతా పార్టీ గురించి. 11 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదంటున్న కేసీఆర్ ఆ మాటలు అబద్ధమని తేలితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అని సవాల్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అయితే నెంబర్ 2 బీఆర్ఎస్ అని ప్రజలు చెబుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కు నక్సల్ అరాచకాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వరంగల్ సభ పెట్టి తెలంగాణ ప్రజలను అవమానించడమే తప్ప మరేదీ లేదన్నారు కాసం. అధికారం ఉంటేనేమో ఒక రకంగా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధానికి ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా నక్సలైట్లనట పిలిచి మాట్లాడాలన్నట. ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో సామాజిక సమస్య. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు. రేపు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరగనుంది.